అంత బాధపడి ఎద్దులు లేక వాల్సి వస్తా అంటే ఈ భార్యాభర్తలు పిలిచేనా
ఏమరికి అసలు నీకు పసిబిడ్డవ నీకు జ్ఞాత వయసు నీకేమో తెలుసా భార్య భర్తలు అన్నది బట్టి పసిబిడ్డ నువ్వు అనుకోని ఉంటావా మరి నీకు వాస్తవం విషయం తెలియదు ఇంకా ఏమి అప్పుడు చెప్తాడు ఇంకా ఏమయ్యా ఏమి ఏమండి అయితే నేను పిలిచిన కారణం మేము తెలుపవచ్చు కదా వెళ్ళిపో కానీ ఎంత మాత్రమే నా మనసు ఆనందం లేకపోయింది కద్దామని యాలయ్యా నిజమా యాలా కథ అంటే వాళ్ళు బిస్కెట్లు బొర్రెలు ఎత్తుకొచ్చి ఇచ్చింది వాయిన్ కీలేదు మేము నిజమా కద్దామని ఏమండి అయితే నేను పిలిపించిన కారణం మేము తెలుసా తెలుపబోయే మనకి 2 మంది కనుక 6 మంది కూడా కదా అయితే అయితే మన చిన్న కొడుకు రంగరెడ్డికి ఎద్దాం లేవు అయితే నేను హేమరెడ్డి మన అతను వేరపోతున్నాను కానీ అవునా నీవు సత్యభాషను చక్కగా కట్టి వాడు మన ఇంట్లో ఉండే తలారిన సంఖ్యకి వేసి మామ కాద్దామని ఏమయ్యా 1 లక్ష రూపాయలు దుడ్లేస్తే కానీ నేను ఎవరు రాజ్యం అనే ఎదురు వేరపోతున్నాను ఏమండి నిజమే నా మనవి ఒక్క తాలిపోతారా అంటే కలుపు కథ వయసు అయిపోయింది చూడయ్యా మన ఓలుగుండ పరిపట్నం 7 మంది కుమారుల సంపద మనకున్నది 7 మంది కుమారులు 6 మంది కుమారులకు పెళ్లి చేశాము చూడయ్యా నాకు వయసు అయిపోయింది ఆ లోపల ఊరిపోమంటా ఉంది కాడు రమ్మంటా ఉంది నాకు చిన్న పెద్ద ఆశలేమో లేదండి మన చిన్న కొడుకు వెంకటరెడ్డికి వివాహం చేసేస్తే మన బాధ్యతలను తీరిపోతాయి అప్పుడు ఎక్కడైనా కాసేతలకు వెళ్ళిపోతామండి వయసు అయిపోతుందయ్యా మన బాధ్యతలను తీరిపోతాయి అట్లా పోదాం పోదయ్యా రెడ్డి దేశారెడ్డి మనం అటువంటి పని పాటలు అవసరమే మరి అయితే మన చిన్న కొడుకు వెంగరెడ్డికి పెళ్లి లేదంటున్నావు అవునయ్యా నేను నీ మాట కాదనకుండా ఇతను వెళ్ళకపోతున్నాను కదా మన చిన్న కొడుకు వెంగరెడ్డికి మంచి చోటన మంచి పెళ్లి సంబంధం కూడా చూసుకొస్తా ఎద్దులు లేదని ఎద్దులకు పోతాను నువ్వు అట్లా బిడ్డని చూసుకొని రా చిన్న కొడుకు అంటావు చూడు 7 ఏళ్ళ వయసు ఈ వయసులో పెళ్లి చేస్తా ఇప్పుడు ఏం చేస్తాడు ఆకలి కీరేసుకొని నాకు మూసుకొని నా కొడుకు చేస్తే మీరు కూడా నాకు కొట్టారు కీరేసి ఎవరు అంతా ఒప్పట్లు తెచ్చుకున్నారు నీళ్ళంతా ఒప్పట్ల కీరు బెల్లం కీరేస్తే అంత బాగుంటుంది నాకు ఎన్నాళ్ళైనా మా పెద్దమ్మ నిజమా కాదా అంతా ఒప్పట్లే చితీలకి ఒప్పట్లే వేసాను మూసుకో ఆ బెల్లం కీరు నాకు తాగుతుంది చాలా సీనాడు ఏం కరువులో ఉన్నాడు కరువ కాదు ఇప్పుడు కీరుకి కరువ ఇవి ఏడు ఇంట్లో చేస్తారా రారా మా ఇంటికి రారా పుచ్చుకోసి అంతా ఏదో గ్లాసులు లేక వేసి పోషిస్తారు కీరు నాకుతేనే దాని అన్నం గ్లాసులు లేక పోసుకొని తాగేది లే నువ్వు రాపా వాడేమో పోసిపెట్టి రాబోయే అమ్మ పోషిస్తుంది తాగరా ఎడ్లకు పోతాడమ్మా ఏమండి ఇంట్లో భద్రమమ్మ ఎవరచ్చమైన సిద్ధుల పేరు పొండి కానీ పరిపట్ట దిక్కు పాల్గొన్న పరిపట్నానికి మాత్రం ఎద్దుల పేరు పోకూడదు ఎలా ఎలా ఎందుకంటే పాల్గొన్న పరిపట్నము నా పుట్టినలేరా పుట్టింటి కాడికి పోవాలంటుంది నువ్వే వద్దంటావు మా బంధుత్వాలు ఏమంత బాగోలేవు వాళ్ళు కొలిసేది అనుమతం మేము తెలిసేది శివమతం కాబట్టి అనుమతానికి శివమతానికి విరోధం ఇప్పుడు మా సంబంధాలు ఏమంత బాగోలేవు అందుకే యావర్ రాజ్యమైన ఎద్దుల పేరు పొండి కానీ పరమట దిక్కు పాల్గొన్న పరిపట్నానికి మాత్రం ఎద్దుల పేరు పోకూడదు ఒకవేళ నా మాట కాదని పోయారంటే
నీకు పుట్టు కట్టు మా రెండుకి బెడ్ కట్టు పెట్టు ఇచ్చేసేయ్. ఆయనకి ఒక పెట్టా ఊరికైతే ఇంక 6 ఉంటాయి. ఆయన అట్లా పెట్టలేడు. ఏయ్ మూసుకో సన్న వాళ్ళది ఏమైనా మాట్లాడితే మీనింగ్ ఉండాలా మారింది ఎట్లా ఉండదు అది అది నా పెళ్ళాం తెలుసు ఎట్లా అని ఇద్దరిది మంగాళ్ళు ఒకటే రెడ్లు ఇద్దరిది ఒకటే. అది నాచుడి తల రిపోజ్ ఏముండా మీరు భార్య భర్తలు ఎట్లా సన్న అయినా అప్పుడు విడిచిపెట్టి ఎట్లుంటావో ఎన్నది నెల తెలిపరిపోతున్నారు ఎట్లు చిక్కేది 2 దినాలు అయితే 7 14 దినాలు కావచ్చు. 14 దినాలా అయ్యో అమ్మయ్యా ఒక నిమిషం కూడా అని నిలిచిగలదు కదయ్యా 14 దినాలు అంటే నా అంతవరకు నా గతేమయ్యా ఎవరు నువ్వు నేను చూసుకుంటాను చూడమ్మ నేను చూసుకుంటాను బో ఆయనకి స్విచ్ ఆఫ్ పెట్టే 4 దినాలు అయితే బాగా చూసుకొచ్చేదంట అట్లా వేసమా నాకెవరా మారేమన్నట్లేదు ఎద్దులు గారు అయ్యో పంచిగా వచ్చా అయ్యో చూడప్ప మీ అప్ప ఆరోగ్యం ఏం బాగోలేదు నాయన అవునా అవునరా మరి ఎద్దులు నేను తీసుకొస్తాను అప్పుడు ఇంట్లో పెట్టుకో ఏపా ఎద్దులు నేను తీసుకొస్తున్నా సన్నవాడ కదా నువ్వు నాయనకి రావాలి నా సేవలు చేసేదెవరు కానీ నేను తీసుకొస్తాను నువ్వు ఇంట్లో ఉన్నా నీకు తెలుసా కదరా అట్లంతా అంటే నేను తెచ్చేది నీకు నచ్చు సరేలేప్ప కాదురా పొసి పెట్టావు నీకేం తెలుస్తుంది సరే కానీ మీ రెడ్డి వారికి అప్పయ్య బీపీ ఉంది షుగర్ ఉంది హుషారు ఆరోగ్యము జాగ్రత్త మాత్రలు పెట్టాను టయానికి మాత్రలు ఇచ్చి బాగా చూసుకో మీ అప్పని ఆరోగ్యము జాగ్రత్త నువ్వు హుషారు నువ్వు క్షేమం నా బిడ్డ బాగుంటాలని బాయ్ నన్ను నా పుల్లులు పెట్టు నా పుల్లులు పుల్లులు పెట్టే బాగా ఏమో ఆయమ్మకే ఉన్నట్లుంది నాకేం అయ్యో మీ అప్పనికి ఇష్టమైన వంటలు చేశాను వంటలు ఏమేమి వంటలు పిండుంట్లు నెయ్యుంట్లు రవ్వుంట్లు జాంగిరు జిలేబీ మిఠాయి చెక్లీలు నిప్పట్లు ఇట్లా అప్పక చేసి పెట్టిండ ఇప్పుడు బీపీ షుగర్ ఉన్నట్టు మీ అప్పకి ఇష్టమైన వంటలు పిండుంట్లు నెయ్యుంట్లు మీ అప్పనికి ఇష్టమైన వంటలు అవి షుగర్ చేసి మూసుకో నీ కొత్తపీట సంగటి ఉలను సార్ చేసి పెట్టాను సంగతి ఆరోగ్యం అదే లేదు స్వామి ఎట్లా మీరు తిన బాగుంటుంది మనం వచ్చేపట్టి నాకేమో అనుమానం అదురుతా ఉంది పదం పద అయ్యో ఏమ్రా అయ్యో 3 కోడిగుడ్లు పెట్టారా కోడిగుడ్లు ముందురా అప్పుడు పొట్లు వచ్చి నువ్వు గుడ్లు తిన బాగుంటున్నా చూడప్ప మొబైల్ సిమ్ కార్డే చేంజ్ చేస్తా సరేనప్ప అప్పా అయ్యో అయ్యో మీ అప్పుడు దిష్టి తీసేది మర్చిపోతుంది ఆయన ఎక్కడన్నా సన్న వాళ్ళ న్యాయాలు పంచాయతీల భోజనం ఎక్కడన్నా అవతల భోజనం అప్పనికి దిష్టి తీసి పంపిస్తా అంటూ ముందు తెలిసేది నీకు ఏమయ్యా ఏం నువ్వు ఏమి లేదు బాగా తీస్తా అన్నావు అప్పని దిష్టి అంతా వెనకాల తెచ్చి తలక మీద పెట్టు ఏంటి పొట్టు ఏదో పెడతారు కదా పతి ఏ సర్వస్వ దైవం నాయన దైవమో పతి ఏ సర్వస్వ దైవమో దైవం కాదురా ముండ కొడక అందుకనయ్యా మీలాంటి సన్న వాళ్ళకి సన్న బుద్ధులే సన్న మాటలే సరిపేసిన పతి ఏ సర్వస్వ దైవము సరే ఉషా బాయ్ ఇట్లా భద్రమో వాటిలాగా తీసేసుకుని పడుకోవద్దు మన్నకి అట్లా అయిపోయింది మన వాటికి తీసేసుకొని పడుకుంటూ కుక్కలు వచ్చి నాకు కూడా వెళ్ళిపోయింది కూరక్షరంతో నాకేస్తాయి చాలా అదే బాగుంది అబ్బా అయితే ఎదురు గారు బదులదమ్మా రెడ్డప్ప అయితే మీ అప్పు 3 దినాలు కిరికించుకొని నడుస్తాను
బుడిదినాలక ఇరికించుకున్నాడు యాలమ్మా బాధ చెప్పు ఏం బాధ చెప్పుకోవాలి వాళ్ళ బాధ ఎలా చెప్పా మీ అబ్బకు పొయిల్స్ అయిందిరా అప్పుడుకి పొయిల్స్ ఎంత పొడవు ఏమో నాకేం తెలుసు ఇప్పుడు మీ అప్పుడు తెలియదు అవునా పొయిల్స్ ఊనరా పాపం మీ అప్పుడు గుర్రం ఎక్కి పోప ఎట్లా సవారి ఎట్లా గుర్రం కూడా ఎక్కడ కూర్చుకుంటుంది గురువు ఎక్కడ కూర్చుకుంటుంది గురువు కూడా ఎక్కడరా వంటకి అరో నరుస్తాడు ఇప్పుడు పో చెప్పండి దానికి ముందే చాలా పెద్దగా ఆయన పెట్టి ఏం లేవురా మా కాలంలో లేవు ఉడికి నీళ్ళకి ఉప్పేసి బాగా కాకి పెట్టినా అప్పటికి ఆడ వంట అయితే ఆడ ఎగిరిసెల్లు అంతకి మిచ్చపోతే కారం పొడి ఎదురుగొట్టు అప్పుని బాగా చూసుకో ఉడికి నీళ్ళ ఉప్పేసి ఉడికి నీళ్ళ డబ్బాలకి వేసినావా అవునప్పయ్య బాటలో పెట్టినాను అప్పనికి ఆడమంటే అయితే ఆడ ఎగిరిసెల్లు అంతకి మించిపోతే కారం పొడి తెరిచి బాగా చూసుకో అప్పని పై చూసారు ఎట్లా కూర్చుంటాడు చెప్పు కూడా బా మీ అప్పుడు నడిచేది రేది ఎట్లా అబ్బా అబ్బా అయితే ఎద్దుల పేరు బయలుదేరదామా అన్ని డబ్బాలు వస్తాను అబ్బా మహామంత్రి మహాప్రభా అయితే ఇక ఎద్దుల పేరు బయలుదేరదామా అంటే అదా రామల్లారెడ్డి చెప్పా అయితే తూర్పు దేశము ఉత్తర దేశము మూడు రాజ్యాలు తిరిగి వస్తుంది కానీ ఈ దుబాయ్ దేశము సేరవస్యము కదా ఈ దుబాయ్ దేశంలో నా చిన్న నచ్చిన సరాబు గురప్ప ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళి మంచి ఎదురు తీసుకుంటారా యో సరాపురప్ప ఎట్లున్నాయా మన్నంతా మందే చూడరా ఏమందా ఎట్లున్నాయా ఆ రొట్టెని అవి ఆరు మందికి ఉండాలి ఏం రేటా ఆవుల మంది కదా ఉండాల సరే అట్లయితే ఆ ఎద్దుని ఆవుల మందికి ఇచ్చింది ఆ, ఆ పట్టా పట్లని ఆ, బాగా నా మాటని ఈ ఎద్దులో అంత పనికిరావు ఆ ఎద్దుని నా మాటని ఆవుల మందికి అవునా ఓ నేనే రైతే